చరిత్రలో వినటమే తప్ప ఆ చరిత్రని తిరగరాయటం అన్నటువంటిది అసాధ్యం అనుకున్నటువంటిది సుసాధ్యమైంది భారతదేశంలో. 500 సంవత్సరాల క్రితం బాబర్ అనేవాడు వచ్చి రాముడి జన్మస్థలమని భక్తులందరూ హిందువులందరూ నమ్మేటటువంటి అయోధ్యలో ఉన్నటువంటి రామాలయాన్ని కూల్చి మసీదు కట్టించాడు 500 సంవత్సరాల క్రితం. అలాంటి బాబర్ కట్టించినటువంటి ఆ బాబర్ కట్టడాన్ని తొలగించి రామమందిర నిర్మాణానికి 500 సంవత్సరాలు పట్టింది. న్యాయ పోరాటం, తర్వాతన ప్రత్యక్ష పోరాటం, ముందు ప్రత్యక్ష పోరాటం, ఆ తర్వాత న్యాయ పోరాటం, ఫైనల్గా వచ్చినటువంటి తీర్పు ద్వారా ఇది సాధ్యమైనటువంటి పని. రామ మందిరంలో ప్రతిష్ఠించబోతున్నటువంటి విగ్రహం ఎత్తు ఇవాళ 51 అంగుళాలు. ఈ విగ్రహాన్ని కర్ణాటకలోని మైసూరు చెందిన అరుణ్ యోగిరాజు రూపొందించారు. శుక్రవారం కళ్ళకు వస్త్రంతో ఉన్న విగ్రహం బాహ్య ప్రపంచానికి దర్శనమిచ్చింది. ఆలయంలోకి తూర్పు ద్వారం నుంచి ప్రవేశించి దక్షిణ ద్వారం గుండా బయటకు రావాల్సి ఉంటుందని ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపతిరాయ్ చెప్పారు. ఆలయాన్ని 3 అంతస్తుల్లో నిర్మించారు. ప్రధాన ఆలయానికి చేరుకోవడానికి భక్తులు తూర్పు వైపు నుంచి 32 మెట్లను ఎక్కాల్సి ఉంటుంది. ఆలయాన్ని సంప్రదాయ నాగర శైలిలో నిర్మించారు. 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు ఉంటుంది. 161 అడుగుల ఎత్తు ఉంటుంది. ప్రతి అంతస్తు 20 అడుగుల ఎత్తునుంటుంది. మొత్తం 392 స్తంభాలు, 44 గేట్లు ఉన్నాయి. టోటల్గా ఇవాళ ఈ కార్యక్రమానికి అత్యంత కీలకమైనటువంటిది. అయోధ్య రామ మందిర్ ప్రారంభోత్సవానికి కన్నౌజ్ నుంచి పరిమళాలు, అమరావతి నుంచి 5 క్వింటాల కుంకుమ, అంటే మహారాష్ట్రలోని అమరావతి, ఢిల్లీ నుంచి నవధాన్యాలు, భోపాల్ నుంచి పూలు, చింద్వారా నుంచి 4.31 కోట్ల రామనామాల ప్రతి అయోధ్యకు వచ్చే. ఇంకా సీతాదేవి గాజులు వంటివి చేరుకున్నాయి. 108 అడుగుల అగరబత్తి, 2100 కిలోల గంట, 1100 కిలోల దీపం, బంగారు పాదరక్షలు, 10 అడుగులు ఎత్తైన తాళం, ఒకేసారి 8 దేశాల సమయాలను సూచించే గడియారు రామ మందిరానికి బహుమతులుగా వచ్చాయి. నేపాల్లోని సీతాదేవి జన్మస్థలం నుంచి 3000 బహుమతులు అందినాయి. అయోధ్యలో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పోలీసులు ఏర్పాటు చేశారు. 51 ప్రాంతాల్లో 22,825 వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. డ్రోన్లతో గస్తీ నిర్వహించబోతున్నారు.